పానములు మరచి నీతో గడుపుటై అనుభవమే ఉన్నత భాగ్యమే. తండ్రి స్తోత్రం. ప్రతి ఒక్క కళ్ళు మూసుకొని పరిశుద్ధపరచబడి పరిపూర్ణత నుండి మహిమలో చేరుదయే అది నా హృదయావాంఛనే. యేసయ్యా యేసయ్యా నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటాయేసయ్యా, నిలబడలేనయ్యా. తండ్రి మేము బలహీనులమయ్యా, కృంగిపోయినాము తండ్రి. జీవము నీవే. క్రైస్తవ సంఘమా, నీ జీవితంలో నీ కుటుంబంలో దేవుని బిడ్డ నీ బ్రతుకులో నువ్వు బాగుపడాలని నువ్వు కోరుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనేక మన చర్చి నుంచి అనేక ప్రేమించమన్నాడు, శత్రువును ప్రేమించమన్నాడు, నిందించు వారి కొరకు మాట చెప్పాడు. నిన్ను వారి నీ తోడు సహోదరు ప్రేమించమన్నాడు, శత్రువును ప్రేమించమన్నాడు. నిన్ను ఒక చంప కొడితే తల్లిదండ్రులకు లోబడి తల్లిదండ్రులు చెప్పిన మాట మీద నడుచుకుంటున్నావా, నువ్వు ధన్యురాలువే. నీకు నీ కుటుంబానికి తల్లిదండ్రులకు మంచి పేరు, మన భారతదేశానికే మంచి పేరు. తప్పని కూడా ఒకసారి హల్లెలూయా, హల్లెలూయా, క్రీస్తు మహారాజుకి ఆమేన్, హల్లెలూయా. అయ్యా, స్వస్థపరిచిన దేవుడు మీరే. ఈ రోజున గర్భఫలం లేకున్నటువంటి అన్నాకు గర్భఫలం ఇచ్చిన దేవుడు మీరే తండ్రి. ఈ రోజున తండ్రి నీ బిడ్డలు ఏ విధంగా ఏ అవసరతల్లో నీ పని చేయటకు నేను ముందుకు వచ్చిన బిడ్డల మీద దీవించండి. నీ బిడ్డలు కలువరి స్వస్థత పడి ప్రార్థన చేసుకుని వెలుచుండగా లేదు చచ్చిపోతారన్నారు డాక్టర్లు. అట్లాంటప్పుడు దేవుడు బతికించిండు మమ్మల్ని. మేకలో పోయి అక్కడ అనుకున్నాను, అయ్యా మా ఏ దేవుడు అడిగినా బాగు చేయలేదు, ఏమి హాస్పిటల్ తిరిగినా ఎవరు రమ్మని రాలేదు. అతనే నన్ను అది 3 నెలలకు నడిపియాలంటే 3 వారాలకి కొండ ఎక్కి దిగిపించిండు దేవుడు. యేసయ్యా నడిపించిండు. నువ్వు లేని నన్ను ఊహించలేను, నిన్ను వీడి నేను ఉండలేనే. నాలోనే నిన్నునే దాచుకున్నాలే, నాకంటూ ఉన్నది నీవేలే. నీలోనే నన్ను చూసి నాలోనే నిన్ను చూపే, నీలాంటి మనసు నాకు ఇచ్చావే. యేసయ్యా నీకే మహిమా ఘనత, యేసయ్యా నీకే మహిమా ఘనత, యేసయ్యా నీకే మహిమా ఘనత.